అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. నాకు రీసెంట్గా అంటే 2 వీక్స్ ముందే ఒక సర్జరీ జరిగింది. సో నేనంతా ఇంకా స్టామినా నాకు ఇంకా రాలేదు. 2-3 వీక్సే అయింది సర్జరీ అయ్యి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను దేవుని కృపను బట్టి. ముఖ్యంగా జమీమా గురించి మాట్లాడడానికి వచ్చానండి నేను. తను ఎంతో ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని కొన్ని లక్షల ముందు, మీడియా ముందు, అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆమె ఒక క్రీస్తు సాక్షిగా నిలబడింది. క్రీస్తుని బహిరంగంగా ఎంతో ధైర్యంగా ఒప్పుకుంది యేసుక్రీస్తు ప్రభుని. మన ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ తెలిసి కూడా ఈ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ అనే మతోన్మాదులు ఎంతగా మనల్ని హింసిస్తున్నారో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ చేసింది కూడా. ఒక స్వార్థ కూడిక పెట్టుకుంటే ఒక స్టేడియంలో ఎక్కడో వాళ్ళ ఫాదర్ గారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి చాలా హింస పెట్టినారు. అయినా కానీ తను ఎంతో ధైర్యంతో అంత పబ్లిక్గా, అంత మీడియా ముందు యేసుక్రీస్తు ప్రభు వారి పేరు చెప్పి ఎంతో దేవుని ఘనపరిచింది. అంతే తప్ప నేను నమ్ముకున్నా కాబట్టి ఈ క్రికెట్ మ్యాచ్ టీం అంతా మీరు నమ్ముకోండి, చూస్తున్న స్టేడియంలో జనం అంతా నమ్ముకోండి, ప్రపంచమంతా మీరంతా నేను నమ్ముకున్నాను కాబట్టి యేసుక్రీస్తు మీరు నమ్ముకోండి, అట్లా మత ప్రచారం ఏం చేయలేదు కదా తను. మనం నమ్ముకున్న దేవుని పేరు కూడా ఉచ్చరించే భాగ్యం మనకు లేదు మన భారతదేశంలో. దేవుని పేరు ఉచ్చరించడానికి కూడా మనం భయపడాలి. అలా క్రియేట్ చేశారు సిచ్యువేషన్స్. ఆమె ఎంతో ధైర్యంగా చెప్పినందుకు ఆమెను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళ గ్యాంగ్, మతోన్మాదులు, మత మార్పిళ్ళు చేసేవాళ్ళు, బలవంత మత మార్పిళ్ళు వాళ్ళు చేస్తారు, మనల్ని అంటారు. ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తుంది. ఆమె ఇండియాని రిప్రజెంట్ చేసింది, దేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టింది. ఎంతో చక్కగా, అంత చిన్న వయసు ఆమె పాపం ఎంత కష్టపడి ఆడి ఎన్ని కన్నీళ్లు కారుస్తూ. అదే నువ్వు నేను కన్నీళ్ళు కార్చగలమా? ఎన్ని సమస్యలు వచ్చినా మనకి కన్నీళ్ళు రావే. ఆమె అహర్నిశలు అంత కన్నీళ్ళు కారుస్తుంది. ఎంత బాధతో దేశాన్ని గెలిపించాలనే బాధ ఆమెకు ఎక్కువ ఉంది కాబట్టి దేశాన్ని గెలిపించాలనే ఆత్మవిశ్వాసంతో ఆమె ఎంతగానో కన్నీళ్ళు అహర్నిశలు రాత్రనక పగలనక కన్నీళ్ళు కారుస్తూ ఎంతో తపన పడి దేశాన్ని గెలిపించి ముందు పెట్టి ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారి పేరు చెప్పినందుకు పాపానికి ఈ ప్రజలు, మన దేశ ప్రజలే ఆమెను ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్.